వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రపతి పాలన టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. రాష్ట్రపతి పాలన మొదటిసారి విధించబడిన రాష్ట్రం. ఆన్సర్ పంజాబ్. 1951లో పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించబడింది. ఇక్కడ సుమారు 8 సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి పాలన అనే భావన ఏ చట్టం నుండి గ్రహించడం జరిగింది? ఆన్సర్ 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి. అయితే రాజ్యాంగంలో ఎక్కడ రాష్ట్రపతి పాలన అని లేదు, కేవలం ప్రొక్లమేషన్ అనే మాత్రమే పేర్కొనబడింది. ప్రొక్లమేషన్ అనే పదానికి అర్థం ప్రకటన. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ భాగంలో రాష్ట్రపతి విధించే అత్యవసర పరిస్థితి గురించి విధించబడింది? ఆన్సర్ 18వ భాగంలో 352 నుంచి 360 ఆర్టికల్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి పాలన ప్రకటన రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం జారీ చేస్తారు? ఆన్సర్ 356 నిబంధన ప్రకారం. రాష్ట్రపతి పాలనను రాష్ట్రపతి 356 నిబంధన ప్రకారం జారీ చేస్తారు. అయితే 356 నిబంధన ప్రకారం ఈ విధించిన రాష్ట్రపతి పాలన ప్రకటనను రాష్ట్రపతి ఎప్పుడైనా మార్పు చేయవచ్చు, రద్దు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించబడిన రాష్ట్రం? ఆన్సర్ మణిపూర్ 11 సార్లు. మణిపూర్లో 11 సార్లు రాష్ట్రపతి పాలన విధించబడింది. కేంద్రపాలిత ప్రాంత హోదాలో 3 సార్లు, రాష్ట్ర హోదాలో 8 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, బీరేన్ సింగ్ తన రాజీనామా ఎవరికి సమర్పించారు? ఆన్సర్ అజయ్ కుమార్ భల్లాకు. ఆ రాష్ట్ర గవర్నర్ అయిన అజయ్ కుమార్ భల్లాకు ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తన రాజీనామాను సమర్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, మణిపూర్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ అస్సాం, నాగాలాండ్, మిజోరాం. నెక్స్ట్ క్వశ్చన్, మణిపూర్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య ఎంత? ఆన్సర్ 60. నెక్స్ట్ క్వశ్చన్, మణిపూర్తో అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రం? ఆన్సర్ మయన్మార్. మయన్మార్ అనేది మణిపూర్తో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.